హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేసింది కదా. సో ఈ వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాని గురించి మాట్లాడుకుందాం. సో వర్షాకాలం రాగానే ఏమవుతుందంటే మనకి ఈ ఎక్కువగా నీరు మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో నీరు ఎక్కువగా నిలవడం వల్ల కొన్ని రకాల విష జ్వరాలు అనేవి కామన్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మోస్ట్ కామన్గా ఇప్పుడు మనకి ఈగలు, దోమలు ఇవి ఈజీగా పెరుగుతాయి అన్నమాట. సో దీని ద్వారా మనకి డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇలా విష జ్వరాలు రావటం. ఇంకా సెకండ్ ఏంటంటే శ్వాసకోశకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ లైక్ ఇన్ఫెక్షన్స్ రావడము. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, అంటే మనం తినే ఆహారం ద్వారా లేదంటే మనం తాగే నీటి ద్వారా మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఫోర్త్ కామన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్. సో ఈ 4 రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్గా చూస్తుంటాం. సో వీటి నుంచి మన గర్భిణీ స్త్రీలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి బారిన పడకుండా అనేది చూస్తే ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ దోమలు అనేవి, ఈగలు అనేవి స్ప్రెడ్ అవ్వకుండా మెయిన్గా మనం మస్కిటో రిపెలెంట్స్ వాడడము, మస్కిటో నెట్స్ వాడడము, లేదంటే డోర్స్కి మస్కిటో మెష్ డోర్స్ యూజ్ చేయడం ఇలాంటివి చేస్తుండాలి. అండ్ చిన్నగా అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే, జ్వరం తీవ్రంగా రావడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి పరీక్షలు చేయించుకొని ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత సెకండ్ ఏంటంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్, అంటే దీంట్లో కూడా జలుబు, దగ్గు, జ్వరము, తర్వాత హెడేక్, ఒంటిపైన ర్యాష్ రావడము ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఈ సిమ్టమ్స్ కనిపించినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇప్పుడు మనం సీజనల్ ఫ్లూకి ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ అనేది ఇస్తుంటాం అనమాట పిల్లల్లో. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ వ్యాక్సిన్ అంటే 3 నెలల తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వ్యాక్సిన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా, ఈ ఇయర్ అవసరం లేదు అని అన్నట్టుగా ఉండదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ కొత్తగా మనకి ఆ ఇయర్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్కి కాపాడుకోవడానికి కొన్ని వైరస్కి అగెనిస్ట్గా ఈ వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో అందుకని వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే అట్లీస్ట్ 3 months తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా, అంటే వామిటింగ్స్ రావడము, లూజ్ మోషన్స్ అవ్వడము, కడుపులో నొప్పి రావడం ఇలాంటివి. మెయిన్గా ఏంటంటే ఇవి బయట మనం తీసుకునే ఆహారం, అంటే రోడ్డు పైన పెట్టిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల, ఓపెన్ ఏరియాలో ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవుతాయి అన్నమాట. సో దీనికి మనం ఏం చేయాలి అంటే మెయిన్గా మనం ఇంట్లో కుక్ చేసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలి. అండ్ ఇప్పుడు వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మీరు ప్రాపర్గా వాష్ చేసి ఆ తర్వాత మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది వెజిటబుల్స్ అయితే. అండ్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా స్టోర్ చేసుకున్న ఆహారం మళ్ళీ రీహీట్ చేసుకొని, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రీహీట్ చేసుకొని ఇలా తినకూడదు అనమాట. అండ్ బయట ఫుడ్, చాట్స్, జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం వస్తే మెయిన్గా ఈ గర్భిణీ స్త్రీలు మీరు అంబ్రిల్లా ఒకటి క్యారీ చేయడం, ఆ తర్వాత మనకి ఫుట్వేర్, కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడడం వల్ల స్లిప్పరీ ఫ్లోర్ ఉంటుంది. సో జారిపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ స్లిప్పరీ ఫ్లోర్ నుంచి జాగ్రత్తలు తీసుకోవడానికి మనకి కంఫర్టబుల్ ఫుట్వేర్, అండ్ ఎక్కువసేపు వెళ్ళాల్సి వస్తే మీరు తీసుకోవాల్సిన చిన్న స్నాక్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ క్యారీ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో నీరు కూడా మీరు కాచి చల్లవచ్చిన నీటిని తీసుకోవడం బెటర్ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో ఇప్పుడు సమ్మర్లో బాగా వాటర్ తీసుకుంటారు, కానీ రెయినీ సీజన్ రాగానే ఇంకా నీళ్ళు తాగడం ఆపేస్తారు, దాహం తగ్గిపోతుంది. సో దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి అనమాట. సో ప్లెంటీ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ 3 to 4 liters కంపల్సరీగా లిక్విడ్స్ తీసుకోవాలన్నమాట. అంటే లెమన్ వాటర్ కానీ, నార్మల్ వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లా మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కంఫర్టబుల్ క్లోతింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే తేమ ఎక్కువగా, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో దీనికి తగ్గట్టుగా మీరు ఎక్కువ తేమ ఉండకుండా కాటన్ క్లోత్స్ వేసుకోవడం, కంఫర్టబుల్ ఉన్న క్లోత్స్ వేసుకోవడం మంచిదన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మీరు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.